సినిమాలు లేక అష్టకష్టాలు పడుతున్న శ్రేయా శరణ్కు రాకరాక వచ్చిన అవకాశము గౌతమిపుత్ర శాతకర్ణి. శివాజీ తర్వాత ఇంత పెద్ద సినిమా రావడం ఆమెకెంతగానో ఆనందాన్ని మిగిల్చింది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్తో హీరోయిన్గా చేసిన శ్రేయ ఇప్పుడు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన జోడీగా నటిస్తోంది. శివాజీలో మాదిరిగానే ఇందులో కూడా ఆమెకు చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇచ్చారు. ఇప్పుడు శాతకర్ణి షూటింగ్ శరవేగంతో ముగిసింది కూడా. కానీ ఆఖరి షెడ్యూల్లో శ్రియ ఒక పెద్ద సమస్యను కొని తెచ్చుకుంది. ఇంత భారీ సెట్సు, 100 మంది జూనియర్ ఆర్టిస్టులు, బాలకృష్ణ సరసన క్యారెక్టరు, డ్రీమ్ గర్ల్ హేమామాలిని, సూపర్ హిట్ డైరెక్టర్ క్రిష్, ఇంతమందితో కలిసి పనిచేయడం ఆమె కెరియర్లోనే ఒక గొప్ప అనుభవంగా మిగిలిపోయింది. ఈ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక డైరెక్టర్ హీరోలకి చెప్పా పెట్టకుండా చకచకా కొన్ని ఫోటోలు తీసేసుకుంది. జనరల్గా ఇంత పెద్ద సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే సెల్ ఫోన్స్ తీసుకురావడానికి అనుమతించరు. సినిమా హీరోయిన్ కదా అనే ఉద్దేశంతో చిత్ర సభ్యులు శ్రేయాని మాత్రం అలో చేశారు. వాళ్ళు చేసిన ఈ పొరపాటు శ్రేయ చేసిన ఒక బుద్ధి తక్కువ పని చిత్ర హీరో బాలయ్య బాబుని విపరీతమైన కోపం తెప్పించేలా చేసింది. ఇంకా ఆ రోజు శ్రేయ సెట్టుకు రావడం ఆమెను క్యారవాన్లోకి పిలిపించి బాలకృష్ణ శుభ్రంగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. బాలయ్యతో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా 4 మాటలు అనేసరికి శ్రేయ ఏడ్చుకుంటూ బయటకు వచ్చిందట. అసలు విషయం ఏం జరిగిందని యూనిట్ సభ్యులు అడిగినప్పుడు శ్రేయ ఏడ్చుకుంటూ అసలు విషయం చెప్పిందట. తాను తీసిన ఫోటోలు సరదాగా ఫ్రెండ్స్కి, ఫాలోయర్స్కి షేర్ చేసుకుందామని ట్విట్టర్లో పెట్టాను. ఇందులో అంత తప్పేముంది, ఇవి మామూలు ఫోటోలే కదా, వీడియో కాదు కదా అని అందిట. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఇంకా ఒళ్ళు మండి హౌ డేర్ యూ, ముందు సారీ చెప్తూ ఒక లెటర్ రాయ్ అని వార్నింగ్ ఇచ్చారట. ఆయన కోపం చూసి వణికిపోయిన శ్రియ వెంటనే అపాలజీ చెప్తూ లెటర్ రాసి ఇచ్చింది అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.